బస్టర్ ఇచ్చి అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నా. ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం, ఎందుకనేది మీకు ప్రీమియర్స్ చూసిన రోజున అర్థమవుతాయి. సో ఎక్కడ కథ రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేయాల్సి వచ్చింది. ఆ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఒక్కటి చెప్తాను, నిన్న నాకు మామూలుగా ఈ సినిమా చాలా ప్రశాంతంగా అయిపోతుంది, అన్నీ మంచిగా జరిగిపోతాయి అనుకుంటున్నాను. ఎక్కడో మధ్యలో చిన్న డిప్ ఇట్లా ఇలా 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 కానీ నిన్నటి నుంచి ఇట్లా మనసు తృప్తిగా నిండిపోయింది. ఎందుకంటే నిన్న కొంతమంది బయట వాళ్ళు సినిమా చూశారు, సినిమా చూసి ఇంత మంచి సినిమా తీశారని రవిని ఒక 15-20 నిమిషాలు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అవుతామని తను పొగుడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. రాత్రి నేను హ్యాపీగా నిద్రపోయాను, మంచిగా పనిచేశాను. మీరు మళ్ళీ 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 ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. యా, అండ్ నేను ఒక ఇద్దరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఒకళ్ళు ఇంత కష్టమైన ట్రైలర్ని కట్ చేసిన సుధాన్. సో చాలా దాదాపు 2-3 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, అసలు కథ చెప్పకుండా ఎలా ట్రైలర్ కట్ చేయాలి, మీ అందరికీ ఎలా కనెక్ట్ చేయాలని సుధాన్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో అది నా పిల్లరా మూమెంట్ ఎలా అయితే బేబీలోనో దీంట్లో అంటే కథ అలాంటి క్యారెక్టర్ కాదు, యాక్చువల్లీ చాలా మంచి క్యారెక్టర్. మీన్ వెరీ సర్ప్రైజింగ్ రోల్. పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చూస్తే మీ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి అవుతాడు త్రిగుణ్. నేను ఈ కథ రాసుకున్నప్పుడు నా ఫస్ట్ చాయిస్ త్రిగుణ్. నేను రవికి చెప్పాను, రవి త్రిగుణ్ ట్రై చేద్దామని. తనకు అప్పుడు ఒక హిట్ వచ్చింది, అడగచ్చా లేదా అనుకుని మేము ఇద్దరం దాదాపు 15 ఏళ్ల నుంచి పనిచేయాలనుకుంటున్నాం అనుకున్నాం. తర్వాత ఫైనల్లీ మళ్ళీ రవికి కూడా అనిపించింది, అడగగానే ఇటువంటి నా మీద ఇష్టంతో ఈ సినిమా చేశాడు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ అన్న కిరణ్ గారు, గౌరీ అండ్ మా సిరి, నా ఫ్రెండ్ పూజ, ఫ్రెండ్ మహేష్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు మాకు డబ్బులే ఎక్కువే ఖర్చు పెట్టలేదు సినిమా, డైరెక్టర్ మాకు తక్కువ రోజులు చేసే ఛాన్స్ ఇవ్వలేదు, అంతే. సో ఇంతకుముందు కూడా చెప్పాను, బేబీ నేను 85 రోజులు తీశానని. ఎస్కే మా ప్రొడ్యూసరు డైరెక్టర్ మీద ఒక పెద్ద మనిషి ఉండాలి అని చెప్పి ఇతన్ని పంపించారు. సో ఆ శాపం తగిలింది ఎస్కేఎన్కి. ఆ శాపం తగిలి ఈరోజు ఆ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తే 105 రోజులు తీశాడు. 160 కాల్ షీట్లు చెప్పాలా మరి. సో అది సో ఎస్కేఎన్ ఎప్పుడు ఇంకొకసారి ఇలాగా మీరు డైరెక్టర్ల మీద ఇలానే జరుగుతుంది. అండ్ కిరణ్ గారు, గౌరీ గారు, అండ్ మీరు ఇప్పటివరకు చేసింది ఒకటి, రాబోతున్న సినిమా మీకు ఎప్పుడెప్పుడు చూపించాలనే ఉందన్న. అండ్ మీరు యాక్ట్ చేసేసి వెళ్ళిపోయారు, ఆ ఫ్రూట్స్ మేము ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ డే, మురిసిపోతున్నాం. అది ఇంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. అండ్ మేము సినిమా ఇప్పుడు చూపించాలని వెయిట్ చేస్తున్నాం. లవ్ యూ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. మీ నేషనల్ అవార్డ్ స్ట్రీక్ ఈ సినిమాతో కంటిన్యూ అవ్వాలని